సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ఆ రెసిపీ నేమ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి పెసరకట్టు చారు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి దాని తయారీ విధానం మన షెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. పెసరకట్టు చారుకి ముందుగా కావాల్సిన ఏంటంటే, ముందుగా మనకి పెసరపప్పు కావాలి. పెసరపప్పు ఇలాగా ముడిపప్పు తీసుకోవాలి. తీసుకొని ఇట్లా పప్పు బద్దపప్పు అనమాట. బద్దపప్పు తీసుకుని ఒకరోజు ముందు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే తొందరగా మెరిగిపోతుంది. సో దీన్ని ఇలా తీసుకొని నానబెట్టుకుంటే కనుక మనకి ఈజీగా వెంటనే పప్పు ఉడికిపోతుంది అనమాట. లేదు ఒక 15-20 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, తొందరగా ఉడికిపోవాలంటే ముందు రోజు నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే. సో ఫస్ట్ ఏం సో ఇలాగా మనం ఫస్ట్ ఒక బాయిల్ తీసుకురావాలి. బాయిల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మెదిపేయాలి పప్పులాగా. తర్వాత ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడికి కుక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మళ్ళీ గీ వేసుకుందాం ఒకసారి. గీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి, గీ కంపల్సరీ లేదు, ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. గీ మెల్ట్ అవ్వగానే దీంట్లోకి ఒక్కొక్కటిగా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ పప్పు ఉడుకుతూ ఉంటుంది. పప్పు ఉడికే టైంలో మనం ఏం చేద్దామంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేస్తే సోడియం క్లోరైడ్ కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా. పెసరపప్పు బదులు కట్టు చారు అంటే కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అంటే. పెసరకట్టుకి ఓన్లీ పెసరకట్టే అంటారు. అలా కాదు, నార్మల్ గా చారు చేసుకోవాలంటే పెసరపప్పు బదులు కందిపప్పు కూడా యూస్ చేసుకోవాలి. సో కందిపప్పు కట్టు చారు ఉండదండి, ఓన్లీ పెసరకట్టు చారే ఉంటుంది. ఓకే. సో గీ మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఆనియన్స్ లైట్గా సాతే అవుతున్న టైంలోనే కొద్దిగా గార్లిక్ కూడా, అంటే ఇవి కూడా చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అనమాట. సో దాంట్లో కొంచెం అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి వచ్చేసి 1 టీ స్పూన్. సో లైట్గా ఇలా సాతే అవుతున్నప్పుడు మనం కొద్దిగా
పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్. ఓకే. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేపటికి సాంబార్ పొడి అంటారు. యాక్చువల్గా సాంబార్ పొడి డైరెక్ట్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. లేదు సొంతగా తయారు చేసుకోవాలంటే నేనైతే సొంతగానే తయారు చేస్తాను. జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, మెంతులు, అట్లాగే కొద్దిగా రైస్ కూడా, ఆ రైస్ కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకుంటే మనకి సాంబార్ పొడి రెడీ అవుతుంది. సో రైస్ ఫ్లవర్ వల్ల ఏమవుతుందంటే థిక్నెస్ వస్తుంది అనమాట. సో మనం బియ్యం యాడ్ చేస్తాం. నార్మల్గా మనకు మార్కెట్లో దొరికే దానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనుకుంటాను. సో జస్ట్ ఇది వచ్చేసి ఒక 1 టీ స్పూన్ అనమాట. ఓకే. యాడ్ చేసి లైట్గా సాతే చేద్దాం. ఈ లోపల మనం ఒకసారి పప్పు మీద కూడా ఒక లుక్ వేద్దాం. సో పప్పు కూడా మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు అలానే ఉంచాలండి. సో ఒకసారి పప్పు గుత్తి తీసుకొని లేదా గుంట గరిటె లాంటివి తీసుకొని ఇట్లాగా ఒకసారి మనం మెదుపుదాం. సో ఇంకా గట్టిదనం ఉంది మనకి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. సో మళ్ళీ కుక్ అవుతుంది ఇది. ఈ లోపల మనం గ్రేవీ కూడా చూద్దాం ఒకసారి. పెసరకట్ చారుకి పెసరకట్ గ్రేవీ. సో లైట్గా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాం. ఇంగువ వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట. సో ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పెసరకట్కి. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. కొత్తిమీర వచ్చేసి ఒక 2 స్టెమ్స్ తీసుకొని కొత్తిమీర కూడా 2 స్టెమ్స్ యాడ్ చేసి, అలాగే లైట్గా కొంచెం కరివేపాకు కూడా ఒక 2-3 స్టెమ్స్, అలాగే మింట్ లీఫ్, పుదీనా అంటారు కదా, పుదీనా కూడా కొద్దిగా వేసేయాలి. చారు కాబట్టి ఇంగు అనేది కంపల్సరీయా లేకపోయినా టేస్ట్ బాగానే ఉంటుందా ఉదయ్ గారు? ఇంగు వేసుకుంటే మన టేస్ట్ బాగుంది. ఇంగు వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా ఇంగువ. యాక్చువల్గా బ్రాహ్మిన్స్ యూస్ చేస్తారు ఇంగు అని. బట్ ఇంగువ టేస్ట్ చాలా మంచిది, ఒంటికి కూడా చలవ అన్నమాట. పెసరపప్పు అంటే కూడా ఒంటికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. సో ఈ టైంలో మనం కొద్దిగా చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఆ రసాన్ని తీసుకొని లైట్గా ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేద్దాం. చింతపండు రసం ఒక జస్ట్ 20 మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది. చింతపండు రెమ్మలు కూడా వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. ఒకసారి స్టిర్ చేద్దాం మనం. సో మన పెసరకట్టుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. సో సో దీన్ని గుంట గరిటెతోటి మెదుపుకోవచ్చు, లేదనుకుంటే మిక్సీ లాంటివి తీసుకొని మిక్సీలో వేసి కొద్దిగా పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను మిక్సీలో వేసి పేస్ట్ చేస్తాను. అలా గరిటెతో అనడానికంటే మిక్సీలో మిక్స్ చేస్తే ఇంకా ఎక్కువ బాగా గ్రైండ్ అవుతుంది అనుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పు మొత్తాన్ని మనం మిక్సీలో వేసేద్దాం. ఓకే. సో మిక్సీ జార్ పడదాం. ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి మిక్సీ పట్టండి. మనకి పెసరపప్పు కట్ చారుకి కావాల్సినటువంటి మెయిన్ పప్పు రెడీ అయిపోయింది. సో ఇట్లాగా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కనుక త్వరగా కుక్ చేయాలి వచ్చిన గెస్ట్లకి అనుకుంటే ఇలా మిక్సీ చేసేసుకుంటాం. ఇలా మిక్సీలో అయితే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ టామరిన్ పల్ప్ మిశ్రమం ఉంది కదా, సో మనం చేసిన టామరిన్ పల్ప్లోకి మన పెసరపప్పుని బాయిల్ చేసిన పెసరపప్పుని యాడ్ చేస్తాం. ఓకే.
బాగా పులుపు స్మెల్ బాగా వస్తుంది ఉదయ్ గారు. ఇప్పుడు పప్పు వేస్తాం కదా, గట్టి పడేంత వరకు పెసరకట్టు అంటే కొద్దిగా థిక్ చార్ లాగా ఉంటుంది అనమాట. సాంబార్ లాగానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా థిక్నెస్ ఉంటుంది. ఎందుకంటే మనం వేసిన సాంబార్ పొడిలో రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ రైస్ ఫ్లవర్ వల్ల ఏమవుతుందంటే సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక మా లాస్ట్లో మనకి మిగిలింది పోపు పెడతాం అనమాట. పోపు పెట్టేసేయాలి మన పెసరకట్టుకి. పోపు పెట్టేసి దాన్ని మనం డిజైన్ చేసుకొని గార్నిష్ చేసేసుకుంటే పెసరకట్టు చారు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా పెసరకట్టు చారుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒంట్లో వేడి ఉన్న వాళ్ళకైతే తగ్గిపోతుందండి. రైస్తో అయితే వేడి రైస్తో ఇంకా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అవును. తర్వాత షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కూడా పెసరకట్టు చాలా మంచిది అనమాట. తర్వాత గుండె సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా పెసరకట్టు చాలా మంచిది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇలా ఈ మిక్చర్లో పెసరపప్పు వేసిన తర్వాత ఇంకొక 5-10 minutes ఉడికించుకోవాలి. సో చారు ఉడుకుతాయి కదా, సో ఈ లోపల మనకి పోపు రెడీ చేసేసుకున్నాం. సో పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి అయినా తిప్పుకోవచ్చు. ఒకవేళ పప్పు గుత్తి లేకపోతే కనుక ఇలా గుంట గరిటెనైనా వాడుకొని మనం తిప్పుకుంటే చక్కగా కలిసిపోతుంది, మిక్స్ అయిపోతుంది. ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఒక 5-10 minutes ఉడికించాలి. ఉడికించేలోపు మనం పోపు రెడీ చేసుకోవాలి. కాసేపు కుక్ చేద్దాం మనం. లైట్ ఫ్లేమ్ మీద కుక్ అవుతుంది. ఓకే శాంతి, మనం మళ్ళీ ఒకసారి ప్యాన్ తీసుకొని లైట్ ఆన్ చేసుకొని దాని లోపలికి మళ్ళీ ఒక 1 teaspoon గీ వేద్దాం. పోపు కూడా నెయ్యితో వేసేస్తున్నాం. సో మనకి రిచ్నెస్ రావడానికి టేస్ట్ కూడా ఇంకా బాగా వస్తుంది అనుకుంటా ఆయిల్ కంటే. అట్లాగే ఎండుమిర్చి కూడా. సరిపోతుంది. పోపు వాసన బాగుంది కదా, నెయ్యితో చేస్తాను కాబట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాం. పోపులో కూడా ఇంగువ వేసుకోవాలా? బాగుంటుంది టేస్ట్ కోసం. స్ప్రెడ్ చేద్దాం. సో ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సో పెసరకట్టు చారు రెడీ అయిపోతుంది మనకి. చారులోకి లైట్గా మనం కొంచెం ఉంచుకుందాం. కొంచెం థిక్గా అయింది బాగా. అట్లాగే ఇంకొంచెం.
ఇది కొద్దిగా ఉంచుదాం మనం. ఇది లాస్ట్లో గార్నిషింగ్ కోసం బాగుంటుంది చూడండి. సో అయిపోయిందండి పెసరకట్టు చారు. ఒక 20 మినిట్స్లో రెడీ చేయొచ్చు. యా, ఇప్పుడు కామన్గా రసం సాంబార్ అంటే రొటీన్గా ఉంటుంది కాబట్టి ఇలా పెసరకట్టు చారు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అవును, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి తొందరగా చేసేసుకోవచ్చు కూడా. సో దీన్ని మనం ఒకసారి క్లోజ్ చేద్దాం. ఓకే, ఒక 1 బాయిల్ రానిచ్చిన తర్వాత ఓకే మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే ఓకే శ్రావంతి, ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనం. ఓ పెసరకట్టు చారు రెడీ అయిపోయింది. యా, సో చాలా బాగా రెడీ అయింది కదా. యా, మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇంతకుముందు కొంచెం ఎక్కువ పులుపు స్మెల్ వస్తుంది అనుకున్నాను. పెసరపప్పు వేసేసరికి కూడా మిక్స్ అయిపోయింది మొత్తం. సో దీన్ని మనం తీసుకొని ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకుందాం. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గుంట గరిటెలాంటివి తీసుకొని ఓకే ఇలా బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే మన పెసరకట్టు చారు రెడీ. కొంచెం థిక్గానే ఉంటుంది యా, బట్ కొంచెం తీసుకోండి. యమ్మీ అండి ఉదయ్ గారు, అసలు నిజంగా చాలా చాలా బాగుంది. ఫస్ట్ పులుపుగా ఉంది అనుకున్నాను కానీ పెసరపప్పు వేసిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా పెసరకట్టు చారు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి స్టూడియో 1 వంటిల్లు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.